यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमः। మునిజీ గారు, చక్రాలు పదార్థములు కావు. పదార్థములు కాకుండా అవస్థా విశేషం. మూలాధార చక్రం ఒక అవస్థ, స్వాధిష్టానం ఇంకొక అవస్థ, మణిపూరం మరొక అవస్థ, హనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఇవి అవస్థలు. ఒక్కొక్కటి అధిగమించి వెళ్ళాలి. శ్యామలయ్య గారు, ఈ కామక్రోధ లోభములు ఇవి చక్రాలు కావు, ఇవి విఘ్నాలు. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటే ఇల్లు ఎత్తులో ఉంటుంటది కాబట్టి వెళ్ళలేకపోవడం. ఆ తొక్కుడు బండ మెట్లు ఎట్లయితే అడ్డు వేసుకొని ఉన్నాము, అవి అడ్డుపడుతుంటే వాటిని ఎక్కుకుంటూ ముందుకు ఎట్లయితే పోతుంటామో, ఈ కామ క్రోధ లోభ మోహాలు ఈర్ష ద్వేషాలు అనేటువంటివి వీటిని అధిగమించుకుంటూ ముందుకు పోవాలి. ఇవి అధిగమించేటువంటి స్థితి యొక్క ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ మా నాభి క్రింది ప్రదేశం పొత్తి కడుపు కదలికలను గమనించినప్పుడు, ప్రత్యేక ధ్యాస పెట్టి ఆ కదలికను గమనించినప్పుడు ఇవన్నీ ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోతుంటాయి. కాబట్టి వీటి గురించి విశేష ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసేటువంటి ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఈ యొక్క మూలాధారాన్ని పైకి లేబట్టి పట్టి వదిలేస్తున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు ఈ యొక్క కదలికలను గమనించినట్టయితే అవి ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతుంటాయి. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం ప్రథమ సముల్లాసం ప్రకరణంలోకి వస్తాయి. యః కూటే అనేకధా వ్యవహారే స్వస్వరూపేణ తిష్టతి స కూటస్థః పరమేశ్వరః. యః కూటే అంటే కదలకుండా, కదలకుండా స్థిరముగా, కదలకుండా కుదుట పడి స్థిరముగా, స్థాయిగా, దృఢముగా ఉన్నటువంటి, సగముకుండా తొణుకుతుంటది, నిండుకుండా తొనకదు. ఈ యొక్క కూటం అంటే నిండుకుండా ఉంటాయి. భగవద్గీతలో ఆచార్య, భగవద్గీతలో కూటస్థం అచలం ధ్రువం, అదే ఇది అనేక విధం, ఒక రకంగా కాదు, అనేక విధములుగా వ్యవహారే స్వస్వరూపేణ తిష్టతి. రక్షకుడు దయానంద సరస్వతి దగ్గరికి వచ్చేసి ఒక వృద్ధురాలు, స్వామి, మీరు చెప్పే విద్య చాలా అద్భుతం, కానీ చేసేటువంటి సామర్థ్యం నా శరీరంలో లేదు, ఆ వయసు కాదు, నేనేం చేయాలి, ఈ వయసులో నేనేం చేయగలను అంటే, అప్పుడు దయానంద సరస్వతి
ఆవిడ చెప్పినటువంటిది ఏంటంటే ఓం రక్షక, ఓం రక్షక, ఓం రక్షక అనేటువంటి ఈ యొక్క పరమేశ్వరుని జపించు. ఆ పరమేశ్వరుని జపిస్తూ జపిస్తూ అతడు ఏ రకంగా రక్షకుడో వీలైతే దానిని ఆలోచించుకుంటూ రక్షక రక్షక అని చెప్పేసి జపం చేయమని చెప్పాడు. రక్షక గుణం కలిగినటువంటి ఆ పరమాత్మ తన రక్షణ గుణము నుండి ఎప్పటికీ వైదొలగలేడు, ఎప్పటికీ వదిలేయలేడు. తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తుంటాడు. ఒకసారి రక్షణ చేసి ఇంకొకసారి అశ్రద్ధ చేసి మరొకసారి శత్రుత్వం పెంచుకొని ఇటువంటి భావాలు లేవు. రక్షకుడు అన్నప్పుడు పూర్ణ రక్షణ గుణమే అతనిలో ఉంటుంది. దయాళువు అన్నప్పుడు దయా కృప కటాక్షం కలిగినటువంటి ఆ భావమే ఉంటుంటాడు. పరిపాలకుడు అన్నప్పుడు పరిపాలన గుణమే ఉంటుంటుంది. ఈ రకంగా ఒక్కొక్క గుణం దేంట్లో చూసినా పరమేశ్వరుడు వెనుకకు తగ్గేదే లేదు అనేటువంటి విధంగా పూర్తిగా అందులోనే ఉన్నాడు. అందుకనే దయానంద సరస్వతి భగవంతుని యొక్క అనేక గుణాలను గుర్తించి ఒక్కొక్క గుణమును తాను ఏ రకంగానైతే అనుభవోపేతంగా తెలుసుకున్నాడో ఆ గుణములను వర్ణించి చెప్తున్నాడు. ఈ కూటము అంటే ఏంటంటే కుండలో పోసిన లేదంటే ఇంకేదైనా పాత్రలో నింపిన నిండుతనం. కూటస్థము అంటే విచలితము కానటువంటి స్థిరత్వాన్ని కూటస్థం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ కూటస్థం అనే దాన్ని అర్థం చేసుకోవడానికి నాటిన చెట్లు అవి వాటికవి పెరుగుతూ ఉంటాయి, కానీ గుంజలను పాతడం, గొయ్యి తీసి ఆ గుంజలను ఆ కొస భాగాన్ని పాతి గట్టిగా నిలబెట్టడం, ఆ యొక్క గోడకు మేకు కొట్టడం, కొట్టినటువంటి దాన్ని ఊపి చూడడం, కదలకుండా ఉండేంత వరకు కొట్టడం. ఈ కూటస్థము అంటే స్థిరంగా గుంజను పాతిన తర్వాత ఊపి చూడడం, కదలకుండా ఉండేటువంటి స్థితి వరకు. నిశ్చలమైనది అని అర్థమా సార్? చెప్పులు చేసేటప్పుడు ఆ రాయి ఉంటది ఆచార్య, ఆ రాయి కదలకుండా ఉంటది. చెప్పులు చేసేటప్పుడు ఇట్లా కూటస్థం రాయి ఉంటది, మొచ్చేవాడు కొడుతుంటాడు దాని మీద. దానికి దీనికి సంబంధం ఏంటి? కదలకుండా ఉంటది అన్నట్లా. అది కదులుతుంటది, దాన్ని తనకు అనుకూలంగా అది మార్చుకుంటాడు కదా, కదిలిస్తాడు కదా, ఇటు అటు జరుపుకుంటాడు కదా. పెద్ద చెప్పు వస్తే ఒక వైపు, చిన్న చెప్పు వస్తే ఇంకొక వైపు అని జరుపుకుంటాడు కదా. అంటే అది కదలకుండా రాయి ఇట్లా ఉంటది కదా అని అట్లా అనిపిస్తుంది. మీరు దీనికంటే ఆ కమ్మరి అతను ఆ వేడైన కడ్డీలను పెట్టి కొట్టిస్తుంటాడు చూడు కింద, అదైతే కదలకుండా ఉంటది. అది పాతింది ఉంటది భూమిలో కొంచెం. అది అవును. ఇక ప్రభాకర్ గారు చెప్పేది చలితం అనడానికి, చలితం అంటే స్వతగా కదిలిపోయేటువంటిది. ఇది స్వతహా కదిలిపోయేటువంటి స్థితి కాదు. అందుగురించి చలితము అనేటువంటి దానికి అవిచలితం అనడానికి కాకుండా స్థిరం అనేటువంటి నిశ్చలం అని అంటున్నా ఆచార్య. నమస్తే ఆచార్జీ. అదే యేసు ప్రభు వాళ్ళు కూడా ఈ కూటస్థం అనే పదం ఇందులోంచి తీసుకున్నారు కదా ఆచార్జీ. వాళ్ళది వర్తించదు కూటస్థం అనడానికి. ఎందుకు అంటే లేనివాడు అందరి ముందుకు వచ్చాడు, ఇంకా అతనికి శిక్ష పడిందో, ఆయుష్ పూర్తయిందో, ఏ కారణం చేతనైనా, కారణం ఏదైనా అతను వెళ్ళిపోయాడు, అతడు కూటస్థం ఎట్లయితాడు? ఓమాచారి, ఒక కమ్మరివాడు కర్రలు చేసినప్పుడు గట్టిగా పట్టుకుంటారు దృఢంగా, ఒక ఆయన సుత్తితో కొడతాడు.
పట్టుకునేది ఎత్తేటప్పుడు చైతన్యమే. ఎంత దృఢంగా పట్టుకుంటాడంటే అంత నిశ్చల స్థితి, దృఢంగా ఉండే స్థితిని కూటస్థమంటారు. పట్టుకునేటువంటి స్థితి అతను జరుపుతాడు కదా, సానుకూలంగా వెనుకకు ముందుకు తిప్పి పట్టుకుంటాడు, జరుపుతాడు, ఈ పక్క ఆ పక్క అన్ని జరుపుకుంటాడు. అది పట్టుకోవడము దృఢంగా పట్టుకున్నాడు అది దృఢత్వం అనేది అక్కడ తెలుపుతుంది కదా. అక్కడ పరమాత్ముడు ఎక్కడ కదలడు కాబట్టి గడ్డు దృఢంగా ఉంటాడు కాబట్టి పరమాత్ముడికి కూటస్థుడు కూడా పేరు. అతడు ఎంత కూటస్థుడు అనేటువంటిది, ఎంత దృఢం అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 5వ మంత్రంలో ఈ పృథివీ ఎలా ఉన్నదంటే, ఏనా ద్యౌ ఉగ్రాహ పృథివీ చ దృఢముగా సూర్యుని యొక్క కిరణాలతోటి దృఢముగా పట్టుకొని ఉన్నది. ఉట్టి మీద పెట్టినటువంటి వస్తువు ఆ ఉట్టి తాళ్ళతోటి ఎంత దృఢంగా ఉంటుంటుందో ఆ విధంగా ఈ సూర్యకిరణాలతోటి ఈ భూమి అనేటువంటిది దృఢంగా ఉన్నది అని అభిప్రాయం. సువర్చలమ్మ గారు ఏదో చెప్తున్నారు. లేదా వింటున్నాను. అదే ఇందాక లేదన్నప్పుడు ఆగిపోండి, సమయం ఎందుకు నష్టం చేస్తారు. ఇంకా ఇక్కడ కూటస్థం అనేటువంటిది ఏంటంటే స్వాస్వ రూపేణ తిష్టతి, తన ఆయా రూపాలలో ఏ రూపములో ఉన్నటువంటిది ఆ రూపంలో, అంటే ఏ గుణములో ఉన్నటువంటి వ్యవహారం ఆ గుణములో ఉంటుంటది. ప్రతి ఒక్క గుణములో తాను స్థిరంగా ఉన్నాడు. సా కూటస్థ, ఆ విధంగా స్థిరంగా ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు. సర్వ వ్యాపారములందు వ్యాప్తుడై సర్వ వ్యవహారములకు ఆధారమై యుండియు ఏ వ్యవహారమునందును తన స్వరూపమును విడువడు, కావున పరమేశ్వరునికి కూటస్థుడు అనే పేరు. సర్వ వ్యవహారములు, అన్ని వ్యవహారములు, ఏ ఒక్క విషయంలోనే కాదు. జనకుడు అన్న దాంట్లో, రక్షకుడు అన్న దాంట్లో, రుద్రుడు అన్న దాంట్లో, వ్యాపకుడు అన్న దాంట్లో, సర్వజ్ఞుడు అన్న దాంట్లో, దేంట్లోనైనా కూడా వెలితి కనపడదు. పూర్ణుడు, నిండు, స్థిరంగా ఉన్నటువంటి వాడు, దృఢంగా ఉన్నటువంటి వాడు. సర్వ వ్యవహారములకు ఆధారమై ఉన్నను ఏ వ్యవహారమునందును తన స్వరూపమును విడువడు, కావున పరమేశ్వరునకు కూటస్థుడు అని పేరు. దేవశబ్దమునకు వ్రాసిన అర్థములన్నయో దేవి శబ్దమునకు ఉన్నవి. దివు క్రీడ విజిగీష అనేటువంటి దివు ధాతువుతోటి దేవశబ్దం ఏర్పడుతుంటది. ఆ దేవశబ్దమునకు వ్రాసినటువంటి అర్థములన్నీ దేవి శబ్దమునకు వర్తిస్తుంటవి. పరమేశ్వరుని నామములు 3 లింగములందు ఉన్నవి. పరమేశ్వరుని నామములు అంటే పరమేశ్వరుని పేర్లు ఏవైతే ఉన్నాయో నామధేయములు, అవన్నీ 3 లింగములలో ఉన్నాయి. 3 అంటే స్త్రీ, పురుష, నపుంసక, ఈ 3 లింగాల్లో ఉన్నవి. బ్రహ్మ చితి ఈశ్వర చేతి, బ్రహ్మము చితి ఈశ్వరుడు, ఈశ్వరునకు విశేషణమైనప్పుడు దేవుడు, చితి శబ్దమునకు విశేషమైనప్పుడు దేవి అగును. కావున ఈశ్వరుడు దేవి. శన్నో దేవి అభిష్టయే, శన్నో దేవి అభిష్టయా, దేవి అభిష్టయే, దేవిలో విసర్గము, అభిష్టయలో అకారం, 2 కలిస్తే శన్నో దేవి రభిష్టయ అని వస్తుంది. అది సంధి జరిగినప్పుడు. సంధి జరిగినప్పుడు దేవి మరియు అభిష్టం అంటే ఇష్టం. మనం ఏదైతే కోరుకుంటామో అభిరుచి, అభిష్టం. ఇష్టము ఒకటి, అభిష్టము ఒకటి. ఇష్టము అంటే కోరిక, అభిష్టము అంటే మన విశేషమైన కోరిక. అది అభిరుచి, రుచి, అభిరుచి. అది దేవ అన్నది పరమాత్మకు వర్తిస్తుంటది, దేవి అన్నది కూడా పరమాత్మకు వర్తిస్తుంటది అని సారాంశం.
బ్రహ్మ చితి ఈశ్వరస్యేతి, బ్రహ్మము చితి ఈశ్వరుడు, ఈశ్వరునకు విశేషణమైనప్పుడు దేవుడు, చితి శబ్దమునకు విశేషమైనప్పుడు దేవి అగును. కావున ఈశ్వరుని నామము దేవి. శక్లి శక్తౌ, శక్లి శక్తౌ, ఈ ధాతువు వలన శక్తి శబ్దం ఏర్పడును. యహ సర్వం జగత్ కర్తుం శక్నోతి సా శక్తి, ఎవరైతే సంపూర్ణ జగత్తును చేయడానికి సమర్థుడో అతడు శక్తి స్వరూపుడు, సర్వ జగత్తును నిర్మింప సమర్థుడు. కావున పరమేశ్వరుని నామము శక్తి. శ్రీ సేవాయాం, ఈ ధాతువు వలన శ్రీ శబ్దము అగును, శ్రీ శబ్దము ఏర్పడుతుంది. యహ శ్రీయతే సేవ్యతే సర్వేణ జగత విద్వద్భిర్ యోగిభిశ్చ స శ్రీరీశ్వర, ఎవరైతే శ్రీయతే అంటే సేవ చేస్తుంటాడో, ఎవరైతే సేవింపబడుతుంటారో, సర్వేణ జగత సంపూర్ణ జగత్తుకు ఎవరైతే సేవ చేస్తుంటారో, సంపూర్ణ జగత్తు ఎవరినైతే సేవిస్తుంటుందో, ఈ రకంగా సర్వ జగత్తును ఈ యొక్క విద్వద్భిర్ యోగిభిశ్చ, విద్వాంసులు యోగులు ఆ యొక్క పరమేశ్వరుని సేవిస్తుంటారు అంటే అతన్ని జపం చేయడము, స్తుతించడము, కీర్తించడము, మరియు అతన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడము, అతన్ని ధ్యానించడము, అతన్ని వేడుకోవడం అన్ని చేస్తుంటారు విద్వాంసులు మరియు యోగులు. ఈ విధంగా శ్రీహి అంటే ఎవరు అంటే ఈశ్వరుడు. మనతోటి కూడా దయానంద సరస్వతి చేపిస్తున్నటువంటిది. సత్యం యశః శ్రీ మయి శ్రీ ఆశ్రయతాం. ఇక్కడ శ్రీలో ఒకసారి బుద్ధి, మరొకసారి సంపద. శ్రీ అంటే ఐశ్వర్యం మరియు బుద్ధి. సమకూరినటువంటి ఆ యొక్క ధన సంపదను వినియోగించడానికి సద్బుద్ధి, బుద్ధిపూర్వకంగా దాన్ని వ్యవహరించాలి, ఖర్చు చేసుకోవాలి అనేటువంటిది అభిప్రాయం. సమస్త జగత్తు చేత, జగత్తు ద్వారా విద్వాంసుల చేత, యోగుల చేత సేవింపబడేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి అతనికి శ్రీ అని పేరు. లక్ష దర్శనాంకయో, లక్ష దర్శనాంకయో, ఈ ధాతువు వలన లక్ష్మీ శబ్దము సిద్ధించును. యో లక్షతి పశ్యతి అంకతే చిన్నయతి చరాచరం జగత్, ఎవరైతే లక్షయతి అంటే లక్షిస్తుంటాడో, పశ్యతి చూస్తుంటాడో, అంకతే అంటే అంకితం చేస్తుంటాడో, చిన్నయతి చిన్నితం అంటే రూపొందిస్తుంటాడో, రూపము గావింపజేస్తుంటాడో. ఇప్పుడు రూపొందించడం అని అంటే కళాకారులు ఏం చేస్తుంటారంటే ఆ రోడ్డు మీద ఆ బొగ్గుతోటి కానీ చాక్పీసులతోటి కానీ ఎలా దించుతారు అంటే అలా అక్కడ తవ్వి భవనం కట్టినట్టుగానే చేస్తుంటారు. ఒకసారి రంగులు బెదజల్లి గోడ మీద దాన్ని ఎట్లా తీర్చిదిద్దుతారంటే అక్కడే స్వయంగా ఆ యొక్క చెట్టు కానీ మనిషి కానీ అక్కడ ఉన్నట్టుగా వాళ్ళు అట్లా తయారు చేస్తుంటారు. ఈ భగవంతుడు లేని ఈ యొక్క సృష్టి వ్యవస్థను రూపొందించడం, ఆకృతి రూపం దాల్పింపజేయడం అలా చేస్తుంటాడు. కళాకారుడు స్యాయి ఆ పెన్నును, అది కాగితాన్ని, ఆ రెండింటి మీద మూడవ దాన్ని ఆ కలముతోటి ఆ కాగితం మీద ఒక బొమ్మ దించుతుంటాడు.
అంటే రూపొందిస్తుంటాడు. అలా పరమేశ్వరుడు ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలను 84 లక్షల జీవరాశులను అందరినీ రూపొందించాడు. చరాచరం జగత్ ఈ రకంగా అన్నింటినీ రూపొందించిన చర అచరం అంటే జడ చేతనులను సృష్టించినటువంటి వాడు ఆ యొక్క పరమేశ్వరుడు. అథవా లేదా వేదై ఆప్తభి యోగిభిశ్చ యో లక్ష్యతే స లక్ష్మి. వేదముల ద్వారా తృతీయ విభక్తి బహువచనం అకారాంత పుల్లింగ శబ్దం వేద తృతీయ విభక్తి బహువచనం వేదై ఆప్తభి ఆప్తులైనటువంటి యోగిభిశ్చ మరియు యోగుల ద్వారా ఎవరైతే లక్ష్యతే లక్షించబడుతుంటారో స లక్ష్మి అతడు లక్ష్మి పరమేశ్వరుడు లక్ష్మి. దయానంద సరస్వతి బిరజానంద నుండి వచ్చినప్పుడు ఆగ్రాలో ఉండి ధర్మ ప్రచారం మొదలు పెడుతున్నప్పుడు అక్కడ సంధ్యోపాసన అనే పుస్తకాన్ని రాశాడు. సంధ్య అనే పుస్తకాన్ని రాశాడు. ఆ సంధ్య పుస్తకము అందరికీ వర్తించాలి, అందరూ ప్రియముగా దాన్ని ఏమాత్రము అసహించుకోకుండా ప్రియముగా దగ్గరికి తీసుకొని ఆచరించాలని చెప్పేసి ఉద్దేశంతో సంధ్యను సంధ్య మంత్రార్థాలను దాని వెనకాల యొక్క ఋగ్వేద పరిశిష్టమైనటువంటి అంటే పరిశిష్టం అంటే ఏంటంటే ఋగ్వేదములో ఉన్నది కానీ ఋగ్వేద అంశము కాదు, కల్పిత అంశము. కల్పిత అంశము లక్ష్మీ సూక్తం హిరణ్యవర్ణం హరిణి సువర్ణం రజత సృజాం చంద్రమం హిరణ్మయీం లక్ష్మి. ఈ యొక్క లక్ష్మీ సూక్తములో ఈ లక్ష్మీ సూక్తం అని పెట్టేసి పరమేశ్వరుడు ఏ రకంగా లక్ష్మి, పరమేశ్వరుడు ఏ లక్షణాలతోటి లక్ష్మి, పరమేశ్వరుని ఏ రకంగా మనం ఆరాధిస్తే ఆ లక్ష్మి మన వరకు వస్తుంది, మనము ఏ రకంగా లక్ష్మీపతులం అవుతుంటాము అనేటువంటి రహస్యాన్ని ఈ యొక్క ఋగ్వేద పరిశిష్టం యొక్క అర్థాన్ని విడమర్చి రాయడం ద్వారా ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వారు పండితులు అందరూ ఈ యొక్క సంధ్యను ఇప్పుడు దయానందుని ఈ ప్రయత్నం కంటే ముందు గాయత్రి మంత్రం చదవడానికి ఎవ్వరికి అర్హత లేదు, ఒక బ్రాహ్మణులకు మినహా. బ్రాహ్మణేతరులకు ఎవరికి గాయత్రి మంత్రం చదవడానికి లేదు. శ్రీశూద్రో నాధీయతాం అనేటువంటిది ఉద్ధృతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ తరుణములో గాయత్రి మంత్రంతో సంధ్యోపాసన మొదలుపెట్టి ఆరంభంలో సంధ్యోపాసన ఆరంభము గాయత్రి మంత్రంతో మరియు మధ్యలోను ఈ యొక్క అగమర్శనము తర్వాత ఆచమనం చేసి గాయత్రి మంత్రం అర్థ విచారపూర్వకంగా విచారము చేయడం, ఆ తర్వాత మనస్సు ఏ ప్రధానంగా ఉన్నది, మనస్సును మించినటువంటిది మరొకటి లేదు కాబట్టి మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి ఈ యొక్క జపం మాధవాయ నమః, ఓం నమః శివాయ, ఓం విశ్వేశ్వరాయ నమః అనేటువంటి దాదాపు 10-12 వాక్యాలతోటి ఈ మనస్సును అధీనంగా ఉంచినటువంటి భావం ఏంటంటే జైనులు గాని బౌద్ధులు గాని వీళ్ళంతా మనస్సే అంతా ఉన్నది, ఈ ఆత్మ లేదు పరమాత్మ లేదు, ఆత్మ ఉనికి తెలియదు పరమాత్మ ఉనికి తెలియదు, ఈ మనస్సే అంతా చేపిస్తుంది. మన ఏవ మనశ్శానం కారణం బంధమోక్షయో అని ఈ యొక్క మనస్సే అంతా సర్వస్వం అని చెప్పినటువంటి ఆ భావజాలాన్ని నియంత్రించడానికి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఉపస్థానంలో గాయత్రి మంత్రాన్ని ఉపాసింపజేయడం, అంటే గాయత్రి మంత్రంతో ఆరంభించి గాయత్రి మంత్రంతో ముగిస్తూ ఉండడం అది అందరికీ బాగా నచ్చింది. మరి మొదట గాయత్రి మంత్రంతో ఏమి చేయాలి అని అంటే హిందువులు భారతీయులు అయినప్పుడు భారతీయ సంస్కృతి వైదిక సంస్కృతిలో ఈ యొక్క శీర్ష స్థానం సుషుమ్న నాడి ఈ యొక్క బ్రహ్మరంధ్రముకు ప్రాముఖ్యత అనిస్తూ బ్రహ్మరంధ్రం చుట్టూ
తలకు ఏదైనా దెబ్బ తగలకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక జుట్టు పెట్టించుకోవడం జరుగుతుంటది. కాబట్టి గాయత్రి మంత్రంతో ఈ జుట్టును ముడివేసుకోవాలనేటువంటి దాంతో మొదలు పెట్టేసరికి ఎవరెవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ బ్రాహ్మణేతరులు కానీ గాయత్రి మంత్రం అంటేనే తెలియనప్పుడు ఉపనయన సంస్కారం వేదారంభ సంస్కారం చేసుకొని చెవుల్లో గురుమంత్రం చెప్పేది ఏంటంటే ఓం నమో నారాయణాయ అని కొందరు, మరియు ఓం నమ శివాయ అని మరికొందరు ఈ రకంగా గురుమంత్రాన్ని దాన్నే భావించేవారు. కానీ గాయత్రి మంత్రం ఎవరికో అటువంటిది దయానంద సరస్వతి గాయత్రి మంత్రాన్ని అందరికి అందుబాటులో తెచ్చేసరికి ఇంకా పరిస్థితి పండిత యుధిష్ఠిర మీమాంసక్ గారు దయానంద సరస్వతి గ్రంథముల యొక్క ఇతిహాసం అంటే చరిత్ర రాస్తున్నప్పుడు ఏంటంటే ఆ సంధ్యా పుస్తకం ఇలా ముద్రణై బయటకు వచ్చిందో లేదో అసలు ఎట్లా అనంటే చేతుల మీదనే అమ్ముడుపోయేటువంటిది. ఇంకా మాకు ఆ పుస్తకం కావాలని చెప్పేసి అందరు వస్తుంటే ఏంటంటే అది వేరే పుస్తకాలు ముద్రణ చేసుకునేటువంటి వాళ్ళు స్వామి మాకు మీరు అనుమతి ఇవ్వండి, మేము మీ పుస్తకం ముద్రించుకుంటామని చెప్పి స్వామి దగ్గరికి వచ్చి ఆజ్ఞ తీసుకొని వాళ్ళు ఇతరులు ముద్రణ చేసుకునేటువంటి వారు. అట్లా ముద్రణ చేసుకున్నా కూడా వెనక వాళ్ళకి అందకపోయేది. ముందు వాళ్ళు చేతుల మీదనే తీసుకునేటువంటి వారు. అంత ప్రియముగా తయారు చేసినటువంటి వాడు దయానంద సరస్వతి. అక్కడ లక్ష్మీ సూక్తం, ఎందుకంటే ఇది జపిస్తే జ్ఞానం వస్తుంటది. ఆ తర్వాత భగవంతుని ఉపాసన చేస్తే ఆ లక్ష్మి ధనము మనకు వస్తున్నది అనేటువంటి భావాన్ని కల్పించాడు దయానంద సరస్వతి. గాయత్రి మంత్రం గురుమంత్రం వేదమంత్ర ప్రమాణంలో వేదంలో ఈ గాయత్రి మంత్రం ఎక్కడ ఉన్నది, ఈ లక్ష్మి అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని చెప్పేసి ఆ ప్రమాణ పూర్వకంగా అర్థసహితంగా చూసేసరికి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి, అతన్ని మనం హృదయంలో ధ్యానించాలనేటువంటి ఉద్దేశంతో ఈ లక్ష్మీ శబ్దాన్ని అక్కడ ప్రకటింపజేశాడు దయానందుడు. మళ్ళీ ఇది రాను ఈ ఆ యొక్క ఉద్ధృతమైనటువంటి శ్రద్ధ భక్తిని చూసి ఇది రాను నాటుకుపోవద్దు, అందరిలో పరిశిష్టమే, శుద్ధ వేద జ్ఞానమే. కాబట్టి ఈ పరిశిష్టాన్ని బహిష్కరించాడు, తీసేశాడు. ఎందుకు అంటే అది కల్పితం కాబట్టి, వేదములో లేదు, భగవంతుడు చెప్పలేదు. అటువంటిది మరి అందరిలో నాటుకుపోయి దానికే కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే లక్ష్మి సూక్తం పేరుతోటి హిరణ్యవర్ణం హరిణీసువర్ణం అని ఇది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అవైదికులు, ఇది వేదములో లేదు. కాబట్టి దయానంద సరస్వతి వైదికులను శుద్ధంగా వేద జ్ఞానాన్ని మాత్రమే ఉపాసింపజేస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క లక్ష్మి సూక్తానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మళ్ళీ ఎక్కడ ఏ గ్రంథములోనూ ఎక్కడా కనపడలేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్య. మొట్టమొదట ఈ గాయత్రి మంత్రం లేదు కాబట్టి అది ఉండేటప్పటికి అందరూ దాంతో ఆకర్షించబడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే అక్కడ దయానందుడు ఒక్కడే ఉన్నాడు వేదం పట్టుకొని. అవును. కానీ ఇప్పుడు దయానందుడు ఒక్కడే లేడు. దయానంద అనుయాయులు ఎంతో మంది ఉన్నా దయానందుని పట్టుకోలేకపోతున్నారు. ఇంతే తేడా. అప్పుడు దయానందుడు ఒక్కడే ఉండి ఎంతో మందికి వేద జ్ఞానాన్ని అందించాడు, వైదిక సంధ్యోపాసన చేయించాడు. కానీ ఇప్పుడు ఎంతో మంది వైదికులు ఉన్న దయానందని పట్టుకోలేకపోతున్నారు. ఇంతే తేడా. ఓం ఆచార్య, ఇప్పుడు లక్ష్మి సూక్తంతో ఆహుతులు ఇప్పిస్తారు కదా ఆచార్య, అదే వైదికులు వాళ్ళు ఆ లక్ష్మి సూక్తంతో ఇప్పించేటువంటి వాళ్ళు. ఎందుకంటే అది ఋగ్వేద అంశం కాదు, అది పరిశిష్టం, ఋగ్వేదంలో కల్పితం చేసినటువంటిది. అంతరార్థం ఆలోచించలేదు ఇప్పుడు. తొందరపాటు ఇప్పుడు ఋగ్వేదం పరిశిష్టం అనుకుంటుంటే వాళ్ళు అదే కావాలనుకుంటున్నారు ఆచార్య, విపరీతంగా ఆలోచించారు ఆచార్య. అందుకే కదా అవైదికులని చెప్పడం జరిగింది. దాని గురించి వేదములో లేనటువంటి దాన్ని పట్టుకోవడం. అక్కడ దయానందుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి తన భావాన్ని గ్రహించేటువంటి అనుయాయులకు ప్రోత్సాహం ఇవ్వడం గురించి వైదికార్థమును చేశాడు దయానంద సరస్వతి. ఇప్పుడు ఆ వైదికార్థమును కాకుండా కేవలం ఆ మంత్రాన్ని పట్టుకొని లక్ష్మి అని చెప్పేసి ఒక తామర పువ్వు మీద కూర్చున్న ఆవిడ అది కనకలక్ష్మి కనకాన్ని కురిపిస్తున్నట్టుగా ఆ రకంగా అవన్నీ చూపించడము
వీళ్ళు ఈ లక్ష్మీ సూక్తం చదువుతుంటే ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి ఆవిడనే కనబడుతుంది కానీ పరమేశ్వరుడు కనబడట్లేదు. ఇక్కడ మాత్రం మాచారి ఆగండి మునిగారు, ఒక్క నిమిషం ఆగండి. ప్రభాకర్ గారు చెప్పండి. లక్ష్మీ సూక్తం రాసిన వాళ్ళు ఇక్కడ ఎవరు రాశారు? వేదంలో కల్పితం చేసినటువంటివి, వేదాలలో కల్పితాలు చేశారు. ఇప్పుడు ఆ దయానంద సరస్వతి పంచమహేజ్య విధిలో సంధ్యోపాసన అగ్నిహోత్రం ఏదైతే చెప్పాడో, ఇప్పుడు సంస్కార విధిలో ఏదైతే చెప్పాడో, ఆ రెండింటికి భిన్నంగా వర్తమానంలో అందరి దగ్గర ఉన్నటువంటిది ఇది దయానందుడు రాయనటువంటిది, దయానందని కల్పనకు అందనటువంటిది గాని అగ్నిహోత్రం గాని ఇదంతా ఈ పండితులు సృష్టించుకున్నారు. దయానందుడు సృష్టించినది చెప్పినటువంటిది పంచమహాయజ్ఞ విధిలో ఆరంభంలో. దాంట్లో అజ్ఞాదానం లేదు, సమిధాదానం లేదు, జలప్రసేచనం లేదు, పంచకృతాహుతి లేదు, ఆఘారవాద్య భాగాహుతి లేదు, సూర్య సూర్యతో జరిపించాడు 12 ఆహుతులే. దయానందుని కంటే ముందే కల్పితమైందా? దయానందుని కంటే ముందే అని కాదు. ఇప్పుడు ఏంటంటే పుస్తకాలు చదివితే గాని ఏది ఏమిటి అనేది తెలుస్తుంటది. ఇప్పుడు దయానంద సరస్వతి ఇలా మార్పు చేయడానికి కారణం ఏంటంటే, జడము వలె ఉండకూడదు, పరిస్థితి అనుసారంగా దానిని ఆలోచించి నడుచుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు హిందువుల పతనానికి కారణం ఏంటంటే, గుళ్ళల్లో పురోహితులు లేకుండా రికార్డులు పెట్టేసి వచ్చినటువంటి వారికి ఆ సుప్రభాతం వినిపిస్తున్నారు కదా. పురోహితులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంత నష్టపోయారనేటువంటిది వాళ్ళు ఇప్పుడిప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. అందు గురించి ఆ రకంగా అటువంటి దుస్థితి రాకూడదు, అందుకనే ఈ మార్పు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు ఒక పని చెప్పేసి నీళ్లు తీసుకురాపోరా అని చెప్పేస్తే వాళ్ళు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ముందు ఇక్కడ కింద ఈ వస్తువు దీనిది అని చెప్పేసి ఆ నీళ్లు తీసుకొచ్చే కంటే దానికంటే ముఖ్యమైనటువంటి కింద పడ్డటువంటి వస్తువుని తీయడం. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, 2 పనులు. ఇప్పుడు కూడా రికార్డులు పెడుతున్నారు గుడ్లే, ఎవరు లేకుంటున్నారు పూజారులు, పైసలు నెల జీతం తీసుకుంటున్నారు, ఎవరు లేకుంటారు అక్కడ. అదే దరిద్రం అన్నట్టు. అదే దీనికి పతనానికి కారణం. పురోహితుడు తప్పనిసరిగా ఉండాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. ఆ పురోహితుడు లేకుండా రికార్డులు పెట్టినందువల్ల వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు. ఈగల దోమలు వచ్చినట్టుగానే వాళ్ళకు వచ్చినటువంటి వాళ్లకు ఏంటంటే, వాళ్ళకు కేవలం ప్రసాదం పెట్టడం, తీర్థం పెట్టడం, అందు గురించే పురోహితుడు అది చేయడానికి. కానీ ఆ గుళ్ళో ఉన్నటువంటి ఆ మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ పుట్టాడు, ఎందుకు ఈ భగవంతుడిగా ఉన్నారు, ప్రజలందరూ అతనికి గుడి ఎందుకు కట్టారు, ఈ పూజ ఎందుకు జరుగుతుందని చెప్పేవారు ఎవరు లేరు. అందుకని రాముడి గురించి తెలియదు, కృష్ణుడి గురించి తెలియదు. రామాయణం కల్పితం అంటున్నారు. రామాయణ విషవృక్షం అని చెప్పేసి ఈ నాస్తికులు రాస్తున్నటువంటి ఇవన్నీ మనల్ని భ్రాంతిగా కలిగింపజేయడానికి. మహాభారతం లేదు అని అంటున్నారు. ఇంకా ఇదంతా కల్పితం. అంతా ఇటువంటి తిక్క బుద్ధులతోటి చేస్తున్నారు అన్నట్టు. అది సరైనటువంటిది కాదు. వీడియోస్ యూట్యూబ్ లో చూస్తుంటే అన్ని అలాగే ఉన్నాయి ఈ మధ్యలో. మళ్ళీ ఆచార్య ఆగవమ్మా. ముని గారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఓ ఆచారి లక్ష్మి అనే పదాన్ని పట్టుకొని 10 రకాలుగా బొమ్మలు తయారు చేసి 10 రకాలుగా వాటికి అర్థాలు ఇస్తున్నారు కదా. అది అసలు లక్ష్మి వెళ్ళిపోయింది. అందుకనే దాన్ని తీసేయడం జరిగింది. అది చెప్పండి వరలక్ష్మమ్మ గారు, ఏదో చెప్తున్నారు. అదే నాస్తికులు ఇప్పుడు రామాయణం మీద అంతా అవుతుందని కూడా చూపిస్తున్నారు ఆచార్య. యూట్యూబ్ లో చూస్తున్నాము. అది సర్వప్రియ ఈశ్వర. ఈ రకంగా అందరికి ప్రియమైనటువంటి వాడు ఈశ్వరుడు. సర్వ జగత్తును చూచువాడు, చిహ్నితము దృశ్యముగా చేయువాడు, కనబడనిది కనబడే రూపముగా రూపొందించేటువంటి వాడు, శరీరమునకు నేత్ర నాసికములు, వృక్షమునకు పత్ర పుష్పములు, ఫలములు మరియు వేళ్ళను మూలములు అంటారు.
ఈ భూజములకి ఏంటిది మూలములు అనేది బాగుంది కానీ భూజములకు కృష్ణ జలములకు ఆచార్యజీ ఆ భూజలములకు అని ఉంది. భూమి సరే జలము. సరే భూజలములకు కృష్ణ రక్త శ్వేత వర్ణములు కలిగించేవాడు. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ ఆచారి, జాగా విడిగా ఉండాలా. అవును, కొద్దిగా దూరం ఉంటే సరిపోతుంది. అది కామా ఉండాలి, లేకపోతే భూమి జలములు. వీటికి కృష్ణము అంటే నలుపు, రక్తము అంటే ఎరుపు, శ్వేతము అంటే తెలుపు ఈ వర్ణములు కలిగించేవాడు. మృత్తిక అంటే మట్టి, పాషాణము అంటే రాళ్ళు, సూర్యచంద్రముల వంటి చిన్నములు. ఒనర్చువాడు అంటే చేయువాడు, కల్పించువాడు. అట్లే ఎల్లరను చూచువాడు, అందరిని చూసుకునేటువంటి వాడు. సర్వశోభలకు అంటే అన్ని కళలకు, అన్ని రకాల వ్యవహారములకు శోభ అయిన వాడు. వేదాది శాస్త్రములకు, ధార్మిక విద్వాంసులకు, యోగులకు లక్ష్యము చూడదగిన వాడు కావున పరమేశ్వరుడుకు లక్ష్మి అని పేరు. దయానందుడు చెప్పింది లక్ష్మి అని పరమేశ్వరుని. కానీ ఇప్పుడు ఎవరైతే లక్ష్మీ సూక్తంతో, భీమరావు గారు లక్ష్మీ సూక్తంతో ఎవరైతే ఆహుతులు ఇస్తున్నారో వాళ్ళ లక్ష్మి ఆ కాగితం మీద ఉన్నటువంటి బొమ్మ, కనకవర్షం కురిపిస్తున్నటువంటి ఒక ఆవిడ. అంటే వ్యత్యాసం చూడండి. కానీ శోభాయమానం అంటే కనిపించేదంతా ఆహ్లాదంగా కనిపిస్తుంది కాబట్టి శోభాయమానం కదా ఆచార్జీ. అంటే సూర్యుడు ఉన్నాడు, ఆహ్లాదంగా కనిపిస్తుంది కదా ఆచార్జీ. అగ్ని ఉంది, ఎరుపు తత్వం కనిపిస్తుంది కదా. అలాగే మళ్ళీ సముద్రంలోని భూమిలోని అగ్నిహాలాలు వస్తున్నాయి కదా ఆచార్జీ. అది ఆహ్లాదమే కదా, అందుకు శోభాయమానమా? శోభాయమానం అంటే ఏంటంటే అతడు ఎక్కడా ఉండడు, అంతటా అతనే ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే పండుగ చేస్తున్నప్పుడు, పూజ కోసం కూర్చున్నప్పుడు ఆ పండుగలకు ఆ పూజలో దేవుడు ఉండడు, కానీ అందరూ భక్తిమయంగా అక్కడ కూర్చుండి ఆ యొక్క పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటారు కదా, అది శోభాయమానం అంటే. ఆచార్య కొంచెం వివరణ ఇస్తారు అనుకో దాని గురించి. అష్టలక్ష్మి అంటే అష్టలక్ష్మి ఎట్లా ఉంటది అంటే సాహసం ఉంటేనే అష్టలక్ష్మి మనకు చేకూరుతాయి అని చెప్తారు. అంటే ఇప్పుడు అట్లా చేకూరితే ఈ ఉద్యోగము, వ్యాపారము, ఈ యొక్క చదువులు, ఇదంతా తంటాలు ఎందుకు? ఈ దొంగ నోట్లు ముద్రించాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నరేంద్ర మోదీకి నోట్ల రద్దు చేయాల్సిన అవసరం ఏమిటి? అర్థమైందా భీమరావు గారు? అర్థమైంది ఆచార్యజీ. ఇదే ఇప్పుడు లక్ష్మి అనే పదానికి ఇన్ని రకాలుగా మనం చూస్తున్నాము, వింటున్నాము. మొక్కల్లో మనకి ఇన్ని రంగులు ఎలా వస్తుంది చిత్రంగా అనుకుంటున్నాం, కానీ దీని అంతరంగం అంతా దీంట్లో ఉంది కదా. లక్ష్మి అంటే కనపడే విగ్రహాన్ని, రూపాన్ని ఎందుకు అనుకోవాలి అని చెప్తారు. దయానంద సరస్వతి అనుకోకూడదు. ఇప్పుడు వరకు బ్రహ్మలో ఉన్నా ఇప్పుడు బ్రహ్మ తొలగిపోవాలి ఈ పదం విన్న తర్వాత. ఆగండి. దయానంద సరస్వతి ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ శబ్దంతో పరమేశ్వరుని ఊహింపజేశాడు. వేదమంత్ర ప్రమాణంతో లక్ష్మీ శబ్దంతో పరమాత్మ అని దయానందుడు చెప్పాడు. కానీ అజ్ఞానయుక్తంగా అవిద్యాగ్రస్తమై ఉన్నటువంటి వాళ్ళు పరమేశ్వరుడు కనబడాడు కాబట్టి ఇక ఈ చిత్రకారులు, ఈ శిల్పకారులు చెక్కినటువంటి ఈ యొక్క బొమ్మని, ఆ విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు దాంతో ముడిపడి ఉన్నారు. అందు గురించి దానికి, ఆ లక్ష్మీ సూక్తానికి దయానందుడు మరెక్కడా ఏ గ్రంథములోనూ స్థానం కల్పించలేదు. ఇప్పుడు దయానందుడు తీసేసినటువంటి దాన్ని వీళ్ళు పట్టుకుంటున్నారంటే వైదికులు ఎలా అవుతారు? అందుకని అదే ఇప్పుడు ఈ ధాతువు వలన సరస్, దానితో మతు ప్రత్యయం
చేసినందువల్ల దీంతో గీ ప్రత్యయములు చేర్చిన సరస్వతి శబ్దం. స్త్రీగతౌ ధాతువు వలన సరస్ ఏర్పడుతుంది. ఆ సరస్సు మతుపు గీ ప్రత్యయములు, ఈ రెండు ప్రత్యయములు చేర్చినప్పుడు సరస్వతి శబ్దము అవుతుంది. సరో వివిధం జ్ఞానం విద్యతే యస్యాం చితౌ సరస్వతి. సర అంటే సరహ అంటే సరసరమని జాలువారేటువంటి, జాలువారేటువంటి, సరసరమని స్ఫూర్తినిచ్చేటువంటి, వివిధం జ్ఞానం అనేక జ్ఞానం. ఇదివరకు లక్ష్మి అంటే మనం అక్కడికే పోయేవారు, ఆ యొక్క కళాకారుడు తెంచినటువంటి బొమ్మ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళేవారు. కానీ లక్ష్మి అంటే ఈ రకంగా అని చెప్పేసి దయానంద సరస్వతి మన బుద్ధిలో ఒక కొత్త స్ఫూర్తిని నింపుతున్నాడు. ఈ రకంగా వివిధ జ్ఞానం విద్యతే, అనేక రకాలమైనటువంటి జ్ఞానం ఉంటుంటుందో, యస్యాం ఎవరి యొక్క చితౌ, చితి సంజ్ఞాని, చితౌ అని అంటే సప్తమి భక్తి ఏకవచనం, ఎవరి బుద్ధిలోనైతే అనేక రకాలమైనటువంటి విద్య జ్ఞానం ఉంటుంటుందో ఆ యొక్క వ్యక్తి సరస్వతి అనబడను. వివిధ జ్ఞానం అనగా శబ్దము, అర్థము, వాణి సంబంధము తెలిసి సరిగా ప్రయోగించు జ్ఞానము కలవాడు కావున పరమేశ్వరునికి సరస్వతి అని పేరు. ఇప్పుడు సరస్వతి అంటే ఆ యొక్క వీణ వాయించుకుంటూ హంస మీద కూర్చున్నటువంటి ఆవిడను సరస్వతి అనుకుంటారు, కానీ పరమాత్మ గురించి ఎంతమందికి తెలియదు. సర్వాః శక్తయో విద్యంతే యస్మిన్ స సర్వశక్తిమాన్ ఈశ్వరః. అన్ని శక్తులు ఎవరిలోనైతే ఉంటుంటాయో అతడు మంతుడు. అటువంటి ఈశ్వరుడు తన కార్యము చేయుటకు ఇతరుల సహాయతను కోరక తన సామర్థ్యము చేతనే తన కార్యములన్నింటినీ పూర్తి చేయును కావున పరమేశ్వరునికి సర్వశక్తి మంతుడని పేరు. ఎవరైతే ఏ పని కోసమైనాను కూడా ఇంకొకరి సహాయమును అపేక్షించడు, అటువంటి తన పనిని తాను చేసుకుంటూ ఉండేటువంటి, పూర్తిగా చేసుకునేటువంటి వ్యక్తిత్వం పరమేశ్వరుని. అందు గురించి అతనికి సర్వశక్తి మంతుడని పేరు. ణి ప్రాపనే, ఈ ధాతువు వలన న్యాయ శబ్దము సిద్ధమగును. ణి ప్రాపణే, ణి అంటే తీసుకెళ్లేటువంటిది, ప్రాపణే అంటే అది ఉద్దేశానికి, ఏదైతే అనుకోవడం జరుగుతుందో ఆ ఉద్దేశానికి, గమ్యానికి ఈ ధాతువు వలన న్యాయ శబ్దం అంటే ఎవరైతే సహజ స్థితిని కోల్పోయారో వారిని యథాయోగ్యంగా అతని స్థితికి చేర్పించడం, న్యాయం జరగడం. అన్యాయం జరిగింది కాబట్టి అతనికి న్యాయం జరగడం, ఆ న్యాయం వైపుకు అతనికి తీసుకెళ్లడం, అతన్ని ప్రేరేపించడం, అతనికి సకల వ్యవస్థను చేయడం. ప్రమాణైర్ అర్థ పరీక్షణం, ప్రమాణములతోటి అర్థ పరీక్షణం చేయడం న్యాయం. ముందు అన్యాయం నిరూపణ అయితే న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ వాద ప్రతివాదములతో సాక్షుల ద్వారా నిరూపణ అవుతుంటది. కాబట్టి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం అప్పుడు చేయడానికి న్యాయ నిర్ణేత నిర్ణయం తీసుకుంటాడు. న్యాయ సూత్రములకు వాత్సాయనముని వ్రాసిన భాష్యవాక్యం. ఈ న్యాయము అనేటువంటి శబ్దం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే న్యాయ దర్శనము సూత్రాలకు వాత్సాయనముని వ్రాసినటువంటి భాష్య వాక్యము ఈ యొక్క న్యాయ శబ్దం. దీని అభిప్రాయం ఏంటంటే పక్షపాత రాహిత్యాచరణం, పక్షపాత రాహిత్యం, పక్షపాతం వహించినటువంటి, పక్షపాతము లేనటువంటి ఆచరణం న్యాయం. ప్రత్యక్షాది ప్రమాణముల పరీక్ష వలన సత్యమని సిద్ధమగునది.
ప్రత్యక్షము వంటి ఆ ప్రమాణముల పరీక్షలతోటి సత్యమని సిద్ధమయ్యేటువంటి దానిని న్యాయం అంటారు. అట్లే పక్షపాతరహిత ధర్మ రూపమగు ఆచరణము న్యాయం అనబడును. అంటే ఎవరి పక్షాన మొగ్గు చూపక, ఎవరి పక్షాన మొగ్గు చూపక ఉన్నది ఉన్నట్లుగా చర్చిస్తూ ఉండేటువంటి ఆచరణమును న్యాయము అనబడును. న్యాయము కర్తుం శీలం యస్య స న్యాయకారి ఈశ్వర. న్యాయం చేయడము స్వభావం ఎవరికైతే ఉంటుంటుందో ఆ యొక్క న్యాయకారి ఈశ్వరుడు. న్యాయం అనగా పక్షపాతరహిత ధర్మాచరణమే స్వభావం కలవాడు కావున ఈశ్వరునకు న్యాయకారి అని పేరు. న్యాయం అంటే పక్షపాతరహితమైనటువంటి ధర్మాచరణము, అటువంటి స్వభావం కలవాడు కావున ఈశ్వరునకు న్యాయకారి అని పేరు. ఓ మా ఆచార్య, అది ఇక్కడ ప్రమాణైర్ అర్థ పరీక్షణం. అవును, ప్రమాణములతోటి అర్థ పరీక్షణ చేయాలి కదా. అర్థ పరీక్ష చేసినప్పుడే న్యాయం అవుతుందా? అంతే కదా. ఇప్పుడు ఆ వాది ప్రతివాది ఎవరికి వారు తమ తమ అభిప్రాయాన్ని బలంగా చూపించుకుంటారు. ఆ రెండు అభిప్రాయాలు, ఇద్దరి అభిప్రాయాలు విన్న తర్వాత న్యాయాధీశుడు ఏమంటాడు? వాదితో అంటాడు, నువ్వు అనేది నిజమే అనేదానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలి ఆచార్య, సాక్ష్యం కావాలి అక్కడ. అదే అర్థ పరీక్షణం అంటే సాక్ష్యం, ప్రత్యక్షంగా చూసిన వారు. ఇప్పుడు ఆ బలత్కరించి చంపాడు అని అన్న దగ్గర అప్పుడు ఏం చేస్తుంటారు? వీరి శరీరం నుండి వారి శరీరం నుండి ఆ ధాతువులను సంగ్రహించి టెస్ట్కు పంపి, ల్యాబ్లో టెస్ట్కు పంపి, ఇద్దరి ధాతువులు ఇద్దరి శరీరాలలో లభించినప్పుడు అది నిరూపణ అవుతుంటది. అక్కడ వారికి శిక్ష పడుతుంటది. అంతేగాని ఆరోపించినంత మాత్రాన్ని శిక్ష పడదు అనేది అభిప్రాయం. అర్థ పరీక్షణం అంటే యథార్థం. పక్షపాత రహిత ధర్మ రూపాన్ని అంటాడు, అంతే, ధర్మాచరణం అంతే, దాని న్యాయం అండి. ఎవరి పక్షం వైపు మనం ఉండదు. అవును, అది ఓకే, బాగుంది ఆచార్య. ఇక్కడ ఆచార్య సమయం నాస్తి. ఓం ఓం ఓం. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. మనము చాలా లోతుగా పరమాత్మని గుణాలను తెలుసుకుంటున్నాము. సర్వశక్తి అంటే ఏంటిది, తర్వాత లక్ష్మి అంటే ఏంటిది, ఈ మామూలు జనసామాన్యంలో మనం వాడుకునే మాటలు. తర్వాత దేవి దేవతలు అంటే ఏంటిది, ఎవరిని దేవత అనాలి, ఎవరి దేవి అనాలి, పరమాత్మ ఎట్లా వర్తిస్తుంది. తర్వాత చాలా న్యాయం అంటే ఏంటిది, కొన్ని లోతైన అర్థాలు వల్లించారు. వారికి ధన్యవాదములు. ఈ యొక్క ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉండే గంట సింబల్ గట్టిగా నొక్కి మీరు 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సందూపాసన ఎవరమ్మా మరి? భీమరావు గారా? ఎవరు లేరు ఈరోజు, ధన్యవాదాలు. కేటాయించుకోవడం లేదు, ఎవరు పేరు పెట్టలేదు. నేను చెప్పిస్తా, ఎవరు లేకుంటే నేను చేపిస్తానా చర్జీ? సంతోషం. ఎవ్వరు అడుగు వేయకుంటే చేయించండి అమ్మా, ముందు మీకు అవకాశం. ధన్యవాదములు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయ आपो भवन्तु पीतये शयोरभिस्रवन्तु नः.
ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం करतलाकरापृष्ठे, ఓం భూః పునాతు శిరసి, ఓం భోః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సజాయిత, తతో రాత్రియజాయిత, తథా సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవ దది సంవత్సరో జాయిత, అహోరాత్రాణి విదదతి స్వస్తమిషతో వసి, సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వం కల్పయతు, దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః, ఓం శన్నో దేవీరభీష్టయా, ఆపో భవంతు పీతయే, శయ్యోరభిస్రవంతు నః. ఓం శ్వాసీదిగ్నిరధిపతిరషితో రక్షితాదిత్యాయిషవః, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्छीराजीरक्षिता पितर्षवः, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेषीयं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, प्रदीचीदिक्वर्णोऽधिपतिः प्रदापो रक्षितान्नमिषवः, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमः, येभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता सुनिर्षवः, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः, तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमः, ऋषिभ्यो नमयेभ्यो अस्तु, योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजं वेदद्मः, ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः, सनः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः, चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णश्चाग्निः, आप्रद्याभा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुतश्चु चक्षाभुदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः, दृशे विश्वाय चौर्यं, चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वर्णश्चाग्निः, आप्रद्याभा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुतश्चु तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरतु, हस्तेन शरदैश्यतं जीवेम शरदैश्यकं, शृणुयाम शरदैश्यतं प्रभमाम शरदैश्यतम्, अधीयास्यामि शरदैश्यतं भोहे च शरदैश्यतातु, ॐ
ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభి స్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావో సచితానంద స్వరూప, నిత్యుడువు, బుద్ధుడువు, ముక్త స్వభావుడువు, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికత అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. ఏ జగదీశ్వర దయానిధి భగవత్కృప నేను జపోపాసనాకరణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మేము ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభి స్రవంతు నః. ఓం నమస్తాచార్య, ధన్యవాదాలు. आचार्य शांति पाठ करो. हाँ करिए, शांति पाठ करिए. ओम देव शांतिरंतरिक्षम शांति, पृथ्वी शांति, आपा शांति, औषधय शांति, वनस्पते शांतिर्विश्वे देवा शांति, ब्रह्म शांति, सर्वं शांति. शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. नमस्ते आचार्य. श्री नमः. अंदर नमस्कार. ओम नमस्ते. ఆచార్య నమస్తే, సర్వజ్ఞ నమః. ఓం నమస్తే నమస్తే ఆచార్య, ఆచార్య, సర్వేభ్యో నమః. శ్యామలయ్య గారు